రంగులే ఆ రంగులే లావణ్యతో లాంగ్ డ్రైవ్ వెళ్ళానులే ఆహాహా, వెళ్ళానులే. ఏంట్రోయ్ పాటలు పాడుతూ భలే హుషారుగా కనిపిస్తున్నావు, ఏంటి సంగతి? ఏం లేదు మామ, మొన్న డబ్బులు బాగా టైట్గా ఉంటేని ర్యాపిడో నడిపాను. అవునా, డబ్బులు కానీ గట్టిగా వచ్చాయేంట్రా అంత హ్యాపీగా కనిపిస్తున్నావు? లేదు మామ, నిన్న రాత్రి ఒక అమ్మాయి నా బైక్ బుక్ చేసుకుంది. ర్యాపిడ్ అన్నాక అమ్మాయిలు బుక్ చేసుకుంటారు, అబ్బాయిలు బుక్ చేసుకుంటారు. అందులో పెద్ద స్పెషల్ ఏముంది? కొంపతీసి అమ్మాయిని కానీ పటాయించేసావేంట్రా? చెప్పరా, చెప్పు. డిగ్రీలో మన ముందు బెంచ్లో కూర్చునేది కదా లావణ్య, గుర్తుందా నీకు? గుర్తు లేకపోవడమేంట్రా, నువ్వు ఒకసారి చెవికిలితే చెప్పించుకుని కుక్కను కొట్టినట్టు కొట్టింది తనే కదా. అవును మామ, తనే. ఇప్పుడు తన గురించి ఎందుకురా, లవ్ చేయి లావణ్య అని వెంట పెడితే లాఠీలతో కుమ్మించింది కదరా, ఇంకా మర్చిపోలేదా నువ్వు? ఎలా మర్చిపోతావురా, అప్పట్లో లాంగ్ డ్రైవ్కి రా లావణ్య అంటే ఎన్ని కటింగ్లు కొట్టేదిరా. కటింగ్లో మాత్రం కొడితే పర్లేదురా, నిన్ను కూడా చితకబదిసేది కదరా, చేతికి ఎద్దు దొరికితే అది ఇచ్చుకుని. అరే, నీకు నన్ను కొట్టడం మాత్రం గుర్తుందిరా, నా లవ్ స్టోరీ మాత్రం గుర్తెట్టుకోలేదురా నువ్వు. చాలా గొప్ప లవ్ స్టోరీ లేరా బాబు, నీ కథలేవో ఆర్జీవికి చెప్పు, సినిమా తెస్తాడు. సోదాపి అసలు విషయం చెప్పు. లావణ్య నిన్న రాత్రి నా ర్యాపిడో బుక్ చేసుకుందిరా. నిన్ను చూడగానే చితక్కొట్టేసి ఉంటది కదా, నిజం చెప్పు. లేదు మామ, హెల్మెట్ పెట్టుకున్నాను కదా, నన్ను అసలు గుర్తుపట్టలేదు. లాంగ్ డ్రైవ్కి వెళ్దాం రా లావణ్య అంటే లాగి పెట్టి కొట్టే లావణ్య నాతో 8 కిలోమీటర్ల బైక్ మీద వచ్చింది తెలుసా. అంతా బాగానే ఉంది కానీ తను ఎక్కడ దింపో గుర్తుందా? గుర్తు లేకపోవడం ఏంట్రా, గాంధీనగర్ 3వ వీధి 2వ ఇల్లు. అంత ఈజీగా మర్చిపోడరా వీడు. మళ్ళీ ఒకసారి చెప్పు అడ్రస్. ఎలా మర్చిపోతాను రా, అది నాకు బాగా తెలిసిన అడ్రస్ లో ఉంది. అరే, అది మీ ఇల్లు కదరా. అవునరా, నువ్వు తను డ్రాప్ చేసింది మా ఇంటి దగ్గరే. తను మీ ఇంటికి ఎందుకు వచ్చిందిరా, అది కూడా రాత్రి? ఇంకా అర్థం కాలే, లాంగ్ డ్రైవ్ కోసం. ఏది ఇప్పుడు పాడు. రంగులే రంగులే నీ గుండె జారి గూటిలో ఇరుక్కుందిలే.